చందమామ కథ. పున్నమి రాత్రి పిశాచం. మార్కాపురం అడవి ప్రాంతాన కట్టెలు కొట్టుకునేవాడొకడు చిన్న గుడిసెలో నివసిస్తుండేవాడు. వాడికి పెళ్ళిడికొచ్చిన చంప, చుక్క అనే ఇద్దరు కూతుర్లున్నారు. చంపకు 7 వయస్సులోనే తల్లిపోయింది. కట్టెలు కొట్టేవాడు దుర్గమ్మ అనే ఆవిడ్ని రెండో పెళ్లి చేసుకున్నాడు. చుక్క దుర్గమ్మ కూతురు. దుర్గమ్మ చంపను రాజు రంపాన పెట్టేది. ఇంటెడు పని చంప చేతనే చేయించేది. పైపెచ్చు దరిద్రపు పీనుగా, ముచ్చుమొహమా అంటూ రోజంతా తిడుతూనే ఉండేది. చంపకు సవితి తల్లి తిట్లు ఎంతో బాధ కలిగించేవి. తనకు త్వరగా పెళ్ళి అయ్యేలా చేసి సవతి తల్లి తిట్ల బారి నుంచి తనను కాపాడమని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉండేది. ఒక వేసవికాలం పున్నమి రాత్రి గుడిసెలో గాలి రాక నిద్రపట్టని చంప బయటికి రాబోతూ నులక మంచం మీద కూర్చొని మాట్లాడుకుంటున్న తండ్రి పిన్నిల మాటలు విన్నది. అమ్మాయిలు పెళ్లికి ఎదిగారు. ఈ సంవత్సరం తల తాకట్టు పెట్టైనా చంపకు పెళ్లి చేయాలి అన్నాడు తండ్రి. దానికి దుర్గమ్మ మండిపడిపోతూ, నీకేమైనా మతిపోయిందా? చంపకు పెళ్లి చేసి పంపిస్తే ఇంటెడు పని ఎవరు చేస్తారు? ఇద్దరి పెళ్ళిళ్ళు ఒకేసారి చేయగల తాహతు లేదు మనకు. ముందు చుక్కకు ఏదైనా మంచి సంబంధం చూడు అన్నది. ఇది విన్న చంపకు దుఃఖం పొంగుకు వచ్చింది. ఇక తనకు జీవితంలో ఇప్పుడున్న నరకం నుంచి విముక్తి లేదనుకుని భయం కలిగింది. ఇలా బ్రతికే కన్నా అడవిలో ఏ క్రూర మృగానికో ఆహారం అయిపోవడం మేలనుకుంటూ ఆమె గుడిసె తలుపు దగ్గరగా వేసి అడవిలోకి వెళ్ళింది. అక్కడ చంపకు ఏ క్రూర మృగము తటస్థపడలేదు. ఇక ఇది పని కాదని ఆమె అక్కడ కనిపించిన ఒక పాడుబడిన బావికేసి వెళ్ళేంతలో చెట్టుపై నుంచి ఒక పిశాచం కిందకి దూకి ఆగు ఆగు అంటూ అరిచింది. చావటానికి సిద్ధపడిన చంప పిశాచాన్ని చూసి ఏమాత్రం భయపడక, నా చావుకు అడ్డుపడతావెందుకు అన్నది. పిశాచం ఎంతో ఆప్యాయంగా గుచ్చి గుచ్చి అడిగాక చంప తన కథంతా చెప్పి, మా పిన్ని తిట్లు సహిస్తూ బతికే కన్నా చావటం నయం అన్నది. చిచ్చి, ఈ స్వల్పానికే నీకు జీవితం పట్ల విరక్తి కలిగిందా? ఉండు అంటూ పిశాచం బావిలోకి దూకి పాతకాలపు గోని సంచి తెచ్చి చంపకు ఇచ్చింది. ఇది దేనికి అంటూ చంప ఆశ్చర్యపోయింది. ఇది దగ్గరుంటే మీ పిన్ని తిట్లు నీకెంతో ఆనందం కలిగిస్తాయి. ఇంకా ఇంకా తిట్టాలని కోరుకుంటావు. ఎందువల్లనంటే ఆమె తిట్టిన ప్రతి తిట్టుకు ఇందులో ఒక బంగారు కాసు పోగుపడుతుంది. మీ పిన్ని ఒకరోజు తిట్టిన తిట్ల వల్ల పోగుపడిన బంగారు కాసులతో నీ పెళ్ళి ఘనంగా జరిగిపోతుంది. అయితే ఈ గోని సంచి మహిమ ఒక్కరోజుకు మాత్రమే పరిమితం సుమా అన్నది పిశాచం. చంప పిశాచానికి కృతజ్ఞతలు చెప్పుకొని గుడిసెకు తిరిగి వచ్చి గోనెను పసుపుల కొట్టంలోని గడ్డి మోపుల కింద దాచి ఏమీ ఎరగని దానిలాగా వెళ్ళి పడుకున్నది. మర్నాడు తెల్లవారుతుండగా దుర్గమ్మ కీచుమంటూ చంప వీపు మీద గట్టిగా చర్చి, బారెడు పొద్దెక్కిన నిద్రలేవవేమే దరిద్రపు మొహమా, పశువుల కొట్టం బాగు చేసి ఆవు పాలు పిండుకురా అన్నది. పిన్ని తిట్టిన మొదటి తిట్టు అనుకుంటూ చంప పశువుల కొట్టంలోకి పోయి గోని సంచిలో చెయ్యి పెట్టి చూసింది. లోపల మిలమిలా మెరుస్తూ బంగారు కాసు ఒకటి కనిపించింది. ఆ రోజు చీకటి పడి కట్టెలు కొట్టేవాడు ఇల్లు చేరాడు. ఆ సరికి దుర్గమ్మ తిట్టిన తిట్లతో సంచిలో 200కు పైగా బంగారు కాసులు పోగయ్యాయి. చంప వాటిని తండ్రికి చూపి, ఇది పున్నమి రాత్రి పిశాచం నాకు చేసిన మేలు అన్నది. పక్కనే ఉండి అంతా విన్న దుర్గమ్మ పళ్ళు కొరుకుతూ, నా తిట్లకు రాలిన బంగారు కాసులు నాకే చెందుతాయి. ఈ డబ్బుతో చుక్క పెళ్ళి రంగరంగ వైభవంగా చేస్తాను అన్నది. కట్టెలు కొట్టేవాడు మొదటిసారిగా దుర్గమ్మ మాటకు అడ్డు చెబుతూ, ఈ అన్యాయాన్ని నేను సహించను. ఈ డబ్బును చంప పెళ్లికే ఉపయోగిస్తాను అన్నాడు ఆవేశంగా. దుర్గమ్మ అప్పటికి ఊరుకొని బంగారు కాసుల గోని సంచిని గుడిసెలో దాచింది. కట్టెలు కొట్టేవాడు చంపకు పెళ్లి సంబంధాలు చూడసాగాడు. మళ్ళీ పున్నమి వచ్చింది. ఆ రాత్రి దుర్గమ్మ తన కూతురు చుక్కకు చెప్పవలసిందంతా చెప్పి అడవికి పంపించింది. చుక్క లోగడ చంపలాగే పాడుబడిన బావిలోకి దూకపోతున్నట్లుగా దానికేసి నడిచింది. అప్పుడు పున్నమి రాత్రి పిశాచం చుక్కకు అడ్డుపడింది. చుక్క తన తల్లి తిట్లను భరించలేక బావిలో దూకుతున్నట్లుగా పిశాచానికి చెప్పి కళ్ళనీళ్ళు పెట్టుకుంది. పిశాచం బావిలో నుంచి గోని సంచి ఒకటి తెచ్చి చుక్కకు ఇచ్చి అంతా చెప్పి, జాగ్రత్త, దీని మహిమ ఒక్కరోజుకే పరిమితం సుమా అని హెచ్చరించింది.
చుక్క పరమానందంతో గుడిసెకు తిరిగి వచ్చింది. సరిగ్గా అదే సమయంలో ఆ దేశాన్నేలే ముసలిరాజు తన ఒక్కగానొక్క కొడుకు విజయుని గట్టిగా కసురుతున్నాడు. ఇంతకు అసలు నీకు వివాహం చేసుకోవాలని ఉన్నదా లేదా? నేను త్వరగా నిన్ను పట్టాభిషిక్తుని చేసి విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను. నువ్వేమో ఏ దేశపు రాజకుమారి చిత్రపటం చూపినా పెదవి విరిచి దూరంగా పెట్టేస్తున్నావు అన్నాడు రాజు కోపంగా. ఇందుకు యువరాజు విజయుడు చిన్నగా నవ్వి, నాకు వివాహం చేసుకోవాలని లేకపోవటం ఏమిటి? ఆ చిత్రపటాల్లోని ఏ రాకుమారి మన రాజ్యంలోని కొండ ప్రాంతాన గల అడవిలో కట్టెలు కొట్టుకుని బ్రతికేవాడి ఇద్దరి కూతుర్ల అందానికి సరిపోరు అన్నాడు యువరాజు. తరచూ ఒంటరిగా వేటకు వెళ్ళే విజయుడు కట్టెలు కొట్టేవాడి కూతుళ్ళ మీద మనసు పడినట్టుగా గ్రహించిన రాజు, సరే, ఇంతకీ నువ్వు కట్టెలు కొట్టేవాడి కూతుళ్లలో ఎవరిని వివాహం ఆడదలిచావో చెప్పు, కబురు పంపుతాను అన్నాడు. ఇద్దరి కూతుర్లు కుందనపు బొమ్మలే. ఒకసారి ఇద్దరిని దగ్గరగా చూసి పలకరించి వాళ్ళల్లో ఒకరిని భార్యగా ఎన్నుకోదలిచాను అన్నాడు విజయుడు. మర్నాడు ఇద్దరూ మారువేషాల్లో బయలుదేరి కట్టెలు కొట్టేవాడి గుడిసె దగ్గరకు వెళ్ళారు. ఆ సరికి సూర్యోదయం అవుతున్నది. కట్టెలు కొట్టేవాడు అప్పటికే అడవిలోకి వెళ్ళిపోయాడు. చంప గుడిసె ముందు కల్లాపు జల్లి ముగ్గులు పెడుతున్నది. అపరిచితులను చూడగానే చంప ఆ పక్కనే ఉన్న మంచాన్ని వాల్చి, కూర్చోండి, మా నాన్న కోసం వచ్చారా? ఆయన సాయంకాలానికి గాని ఇంటికి రాడు. మా అమ్మను పిలవమన్నారా అని అడిగింది. ఇంతలో గుడిసె లోపల దుర్గమ్మ తన కూతురు చుక్క మీద తిట్టిన తిట్టు మళ్ళీ తిట్టకుండా తిట్లవాను కురిపిస్తున్నది. ఆ రోజుల్లో ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా కూతురును తెగ తిడుతూ గోనెడు నిండా బంగారు కాసులు పోగు చేసుకోవాలని ఆమె ఆత్రం. చంప గుడిసెలోకి పోయి ఎవరో ఇద్దరు కొత్త వాళ్ళు వచ్చినట్టు దుర్గమ్మకు చెప్పింది. దుర్గమ్మ ఆ మాటలు వినిపించుకోకుండా, పొమ్మను పొమ్మను, సాక్షాత్తు ఈ దేశపు రాజుగారే వచ్చినా నాకు పలకరించేందుకు కూడా తీరికలేదు అన్నది. చంప బయటకు వచ్చి రాజుతో, మా పిన్ని అవసరమైన పనిలో ఉన్నది, మీరేమీ అనుకోకండి అని చెప్పింది. సరే వస్తాం అంటూ రాజు యువరాజు తిరిగి ప్రయాణం అయ్యారు. దారిలో రాజు విజయుడితో, మనం చూసిన అమ్మాయి లక్షణంగా ఉంది, అయినా ఆ రెండో అమ్మాయిని కూడా చూడాలిగా, రేపు వద్దాం అన్నాడు. అవసరం లేదు నాన్నగారు, కన్నతల్లి చేతే అన్ని తిట్లు తింటున్న ఆ అమ్మాయిని చూడనవసరం లేదు అన్నాడు. ఆ మర్నాడు రాజభటులు రాజలాంఛనాలతో వచ్చి కట్టెలు కొట్టేవాడి కుటుంబాన్ని నగరానికి తీసుకుపోయారు. రాజప్రాసాదానికి చేరుకున్న దుర్గమ్మ చంప చేతులు పట్టుకొని, నన్ను క్షమించు చంప, కనికరం చూపకుండా కసాయిదానిలా నిన్ను వేపుకు తిన్నాను. నా అసూయకు కుత్సిత బుద్ధికి తగిన శాస్తి జరిగింది. నీ మంచితనం ఓర్పు కొద్దీ నువ్వు దేశానికే రానివవుతున్నావు. పున్నమి రాత్రి పిశాచపు పుణ్యమా అని ఎన్ని బంగారు కాసులు ఇంటనుంటే ఏం? నీ చెల్లి చుక్కను ఏ కట్టెలు కొట్టేవాడికో కట్టబెట్టే బదులు ఉన్న బంగారం కట్నంగా ఇచ్చి నగరంలోని ఏ కట్టెల దుకాణం వాడికో ఇవ్వక తప్పదు అన్నది పుట్టెడు దిగులుతో. చంప ఆమెను ఓదారుస్తూ, అదేం మాట పిన్ని, చెల్లికి మంచి సంబంధం వెతికి ఘనంగా పెళ్లి చేసే బాధ్యత నాది అన్నది. అప్పుడు యువరాజు విజయుడు, ఇదేం మాట చంప, దేశానికి రాజు కాబోతున్న నాకు తోడల్లుడిగా మరొక రాజకుమారుడే కావాలి. అలా కానప్పుడు మనిద్దరికీ ఎంత తలవంపు అని దుర్గమ్మతో, అత్తగారు మీరేమీ దిగులు పడకండి, మరదలికి మరొక దేశం రాజకుమారుడితో వివాహం జరిగేలా చూసే బాధ్యత నాది అన్నాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.